హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు మన వీడియోలో ఏంటంటే గూగుల్ పేలో మనం ట్రాన్సాక్షన్ డిలీట్ చేయాలో క్లియర్గా చెప్తాను. గాయస్, అక్కడ స్కిప్ చేయకుండా వీడియో వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో మనం ఎందుకంటే ఇలా డిలీట్ చేస్తారో కొంతమంది ప్రైవసీ కావాలనుకుంటారు. మన ఫ్రెండ్స్ ఫోన్ చేసి మా డబ్బులోనే అంటారు, మనం మన ఫ్రెండ్ కొట్టేసి డిలీట్ చేసాం అనుకో, ఎస్టే కనపడదు వాడికి, మన అకౌంట్లో లేవని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా కొంతమంది చాలా మందికి హెల్ప్ అవుతుంది ఈ ఆప్షన్ అనేది. సో మీకు ఆల్రెడీ తెలిస్తే వెళ్ళండి, గుడ్. తెలియకపోతే వీడియో చూడండి. అండ్ సో బేసిక్ లెట్స్ గో ఇంటు ది వీడియో. గైస్, పక్కన స్క్రీన్ చేస్తాను, చెక్ చేయొచ్చు. మీరు గూగుల్ పే ఓపెన్ చేసే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మీకు. సో పైన మీకు ఎస్ఎల్ ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. అంటే నాకైతే ఎస్ఎల్ ఉంది, మీకు మీ నేమ్ ఉంటుంది అనమాట. దాని ప్రొఫైల్ మీద ట్యాప్ చేయండి. ప్రొఫైల్ మీద ట్యాప్ చేసినాక మనకి సెట్టింగ్స్ ఉంటుంది కదా, 3 డాట్స్ మీద ట్యాప్ చేస్తే అది కింద స్క్రోల్ చేయండి. మీకు సెట్టింగ్స్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. పైన మనకు సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక మనకు ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. మనకి పైన డేట్ అండ్ పర్సనలైజేషన్ గైస్, దాని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇలా ఉంటుంది కదా, మనకి ఇక్కడ అకౌంట్ ఉంది చూడండి గైస్, గూగుల్ అకౌంట్ అని, దాని మీద ట్యాప్ చేయండి. మనం చాలా సింపుల్ గా డిలీట్ చేయొచ్చు గైస్. కావాలంటే మనం డే బై డే డిలీట్ చేయొచ్చు, లేకపోతే పర్ డేట్ ఈ డేట్ నుంచి ఒక డేట్ ఇచ్చి మొత్తం డిలీట్ చేయొచ్చు, లేకపోతే సింగిల్ ట్రాన్సాక్షన్ మొత్తం డిలీట్ చేసుకోవచ్చు గైస్. మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనకి కింద స్క్రోల్ చేస్తే అన్నీ ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, మనకి ఇలా నార్మల్గా అడుగుతుంది మనం డిలీట్ చేసింది మనమా కాదా. అప్పుడున్న ట్రాన్సాక్షన్ అప్పటి నుంచి మనం రీసెర్చ్ అంటే గూగుల్ పేలో ట్రాన్సాక్షన్ చేయలేదు అనమాట. ఇక ఇంటూ బటన్ ఉంది, ఇంటూ బటన్ మీద ట్యాప్ చేస్తే మనకి డిలీట్ అయిపోతుంది. డిలీట్ మీద ట్యాప్ చేస్తే డిలీట్ అయిపోతుంది ట్రాన్సాక్షన్ అనేది. లేదు బ్రో, నేను మొత్తం డిలీట్ చేయాలనుకుంటే మాత్రం మనకి ఇక్కడ ఉంది కదా గైస్, ఒక డిలీట్ అని లాస్ట్ వీక్ ట్రాన్సాక్షన్, లాస్ట్ డేట్ అని ఎనీ టైం, ఆ టైం ఇచ్చేసి మనం డిలీట్ చేసుకోవచ్చు గైస్. సో ఈ విధంగా మనం గూగుల్ పేలో ట్రాన్సాక్షన్ అనేది డిలీట్ చేసుకోవచ్చు గైస్. మీకైతే టిక్ వర్కౌట్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను గ్యారంటీగా. అండ్ ఇప్పుడు చూసినందుకు లవ్ యూ సో మచ్.